హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో 7 రోజుల కాకినాడ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయి ఇంటికి వచ్చాం. ఇప్పటి నుంచి ట్రిప్కి సంబంధించిన వ్లాగ్స్ అన్ని డే బై డే పోస్ట్ చేస్తా. ఈ వ్లాగ్ వచ్చేసి మేము కాకినాడకి వెళ్ళకముందు ట్రావెలింగ్ వ్లాగ్ అనమాట. కాకినాడ టు హైదరాబాద్ ట్రావెలింగ్ వ్లాగ్ ఇది. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసేటైతే డెఫినెట్గా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. అండ్ మేమైతే బస్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ హైదరాబాద్ టు ద్రాక్షారం వరకు బస్ బుక్ చేసుకున్నాం. మా ఆయన వచ్చారనమాట బస్ ఎక్కడానికి. నేను, మా అత్తయ్య, మా మామయ్య బాబుని తీసుకొని వెళ్తున్నాం. కొన్ని మొక్కులు ఉన్నాయన్నమాట గుడ్లకు సంబంధించి దానికి. అండ్ మా వారు వచ్చి మా మమ్మీ డాడీ, మా అన్నయ్య, మా వారు ఆస్తిని తీసుకొని నెక్స్ట్ డే బయలుదేరి వచ్చారు. ఇంకా బస్సు అయితే ఇంటి సైడ్ చాలా బాగుంది అనమాట. ఏసీ బస్సు నాకు బాగా నచ్చింది. పైన సీట్స్ కూడా మంచి విశాలంగా ఉన్నాయి. ఇంకా మేమంతా లగేజ్ సర్దుకొని పైనకి కూర్చున్నాం. మా మామయ్య గారు పిలవంగానే హాయ్ చెప్తున్నారు. యూట్యూబ్ పరంగా ఎప్పుడైనా సరే మా మామయ్య గారు చాలా మంచిగా రెస్పాన్స్ అవుతారనమాట. మా అత్తమ్మకి యూట్యూబ్లో వీడియోలు ఇవన్నీ పెద్దగా నచ్చవు. సో అందుకని రెస్పాన్స్ పెద్దగా ఇవ్వదు, చూస్తుంది అంతే తప్ప ఎక్కువ మాట్లాడదు ఛానల్ కెమెరా ఆన్ చేసినప్పుడు. అండ్ ఇక మేము హైదరాబాద్ నుంచి బయలుదేరిపోయాము. నేను అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా, ఎందుకంటే విలేజ్కి వెళ్ళాలంటేనే తెలియని ఒక పాజిటివ్ వైబ్స్, ఒక హ్యాపీనెస్ వస్తుంది అనమాట నాకు. సో అలా బస్ లోపల అంతా చాలా బాగుంది. బయటకి వ్యూ మంచిగా వస్తుంది. ఎప్పుడు కూడా విండో సీట్లోనే కూర్చుంటాను అనమాట. ఫుల్గా విండో ఓపెన్ చేసుకొని అక్కడే చేస్తాను. పొద్దున్న ఎక్కిన కాడ నుంచి మళ్ళీ దిగిన దాకా కిటికీ దగ్గర ఏడుస్తా చెప్పాలంటే నేను. ఇక కాసేపు వ్యూ ఎంజాయ్ చేసి బయట కూడా మంచి మంచి వ్యూ పాయింట్స్ వచ్చాయి. అన్ని క్లిప్స్, క్యాప్చర్స్, స్నాప్స్, ఫొటోస్ అన్నీ తీసుకొని ఇంకా మంచిగా మేము ఇంట్లో తినేసి బయలుదేరామన్నమాట. బస్ వచ్చినప్పటికి అప్పటికే 5 అయింది. సో ఇంట్లో తినేసి బయలుదేరాము. ఇంకా నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మంచిగా మ్యూజిక్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట. ట్రిప్ ఎలా జరుగుతుంది ఏంటి అని ఒకటి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా ఎవరికైనా. సో అలా నేను పెద్దగా ఊరికి వెళ్ళనమాట, చాలా తక్కువ. లాస్ట్ ఇయర్ రామాలయంలో విగ్రహాల ప్రతిష్ఠ జరిగింది మా అత్తయ్య వాళ్ళ ఊరిలో. అది వెళ్ళడం, మళ్ళీ ఇప్పుడు వెళ్ళడం 1 ఇయర్ తర్వాత మా అత్తమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను అనమాట. మార్నింగ్ లేవగానే బయట వ్యూ అయితే అసలు మైండ్ బ్లోయింగ్, అదిరిపోయిందని చెప్పాలి. ఎంత మంచి వ్యూ పాయింట్ మా ఊరి సైడ్ నేను ఎప్పుడు చూడలే, అమ్మ వాళ్ళ ఊరి సైడు. సో మా అత్తమ్మ వాళ్ళు ఈస్ట్ గోదావరి కదా, సో కాకినాడ ద్రాక్షారామం మంచి వ్యూ పాయింట్స్, పొలాలు కానీ ఇటుకలు తయారు చేస్తారు, అవి చాలా చాలా బాగుండే, చాలా ప్లెజెంట్గా ఉండే అక్కడ వ్యూ. ప్రశాంతంగా మార్నింగ్ మంచు, చల్ల గాలి, బస్సులోంచి చాలా ఫ్రెష్నెస్ అనిపించింది అనమాట. మంచి పాజిటివ్ వైబ్స్ నాకు బాగా నచ్చింది. ఎప్పుడు కూడా జర్నీ ఇట్లా ఫ్రెష్గా నేచర్కి దగ్గరగా ఉంటే బాగుంటుందని మా ఇంట్లో వాళ్ళు మేము ఫీల్ అవుతూ ఉంటాం. మా అన్నయ్య కూడా మంచి నేచర్ లవర్. మా అన్నయ్య వచ్చినప్పుడు కార్లో వస్తాడు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ తిరిగి సెల్ఫీస్, స్నాప్స్ అవన్నీ తీసుకొని వచ్చాడనమాట. వచ్చాక నాకు అన్నీ చూపించేవాడు. మేము ఇక్కడ దిగి ఆ ఫోటో దిగాము, అక్కడికి వెళ్ళి ఈ ఫోటో దిగామని. నేను చాలా అసలు జలస్గా ఫీల్ అయ్యేదాన్ని అనమాట. నేను బస్సులో వెళ్ళిపోయాను, మీరు మంచిగా కార్లో వచ్చి అన్నీ కవర్ చేసుకున్నారని. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా నా ఇయర్ ఫోన్స్ మళ్ళీ తగిలించేశాను, ఎందుకంటే చెవులో దూది పెట్టుకున్న బస్సులోంచి వచ్చే చల్లగాలి ఎక్కువ వస్తుంది అనమాట. సో అందుకే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే కొంచెం చెవులకి తక్కువ గాలి అనిపిస్తుంది. ఇంకా మేము క్రాస్ అవుతున్నప్పుడు నాకు ఒక బ్రిడ్జ్ కనిపించింది. నేనైతే రాజమండ్రి బ్రిడ్జ్ అనుకున్నాను, బట్ ఐఎమ్ నాట్ షూర్, నాకు అంత కరెక్ట్గా తెలీదు. ఈ బ్రిడ్జ్ అలా అనిపించలేదు, మళ్ళీ రాజమండ్రిలో అనిపించలేదు. రాజమండ్రి దాటితేనే కదా ద్రాక్షారామం వస్తుంది. సో మేము వచ్చేసాం ఆల్రెడీ. బ్రిడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నా, బట్ ఈ బ్రిడ్జ్ ఎక్కడిది, ఏ ఊరిది మీకు ఏమైనా తెలిస్తే డెఫినెట్గా నాకు కమెంట్ చేయండి, ఎందుకంటే నాకు కూడా తెలియాలి కదా. సో అక్కడ మా అత్తమ్మని అడిగినా మా అత్తమ్మ ఏమోనమ్మా ఏ ఊర్లో ఉందో ఇలాంటి బ్రిడ్జ్ అనేసింది. ఇంకా మేము ఇంకా నేచర్కి దగ్గరగా మా ఊరు దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట. ద్రాక్షారామం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. చాలా హ్యాపీ నేనైతే మాత్రం. అండ్ మేము ఎందుకు వచ్చాం పర్పస్ చెప్పాలంటే, కొన్ని మొక్కులు ఉన్నాయని చెప్పాను కదా. బాబు పుట్టిన తర్వాత మేము ఇంట్లో వాళ్ళందరం కొన్ని మొక్కులు మొక్కుకున్నాం. బాబు పుట్టక ముందే మొక్కుకున్నాం. ఇంకా పుట్టిన తర్వాత ఒకటి తర్వాత ఒకటి మొక్కులన్నీ తీర్చేసుకుంటే మంచిదని చెప్పేసి మేము ఇట్లా ట్రిప్ అయితే ప్లాన్ చేసామన్నమాట. 7 days ఆల్మోస్ట్ చాలా మొక్కులు ఉన్నాయన్నమాట. మెయిన్ అమ్మవార్లు ఎక్కువ ఉన్నాయి. కళ్యాణం, తులాభారం, అబ్బో చెప్పాలంటే చాలా. మీరు ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే డే బై డే ప్రతి అప్డేట్ ఇస్తాను, మీరు అన్నీ చూద్దరు కానీ. సో అట్లా మొక్కుల కోసం అయితే మేమైతే ఊరైతే రావడం జరిగింది. ప్రజెంట్ ఈరోజు కళ్యాణం అయిపోయి అప్పుడే 3 days అయింది. దీని తర్వాత ఇంకొక 2 vlogs తర్వాత మీకు కళ్యాణం వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. ఆల్మోస్ట్ కళ్యాణం వీడియో అప్లోడ్ చేయాలంటే ఇంకో 3-4 days పట్టొచ్చు. బట్ నేనేంటంటే ఒక ఆర్డర్ మీద వస్తున్నా అనమాట. ఊరు వెళ్ళిన తర్వాత దాని తర్వాత ఊరు ఎప్పుడు వెళ్ళాం మేము, బుధవారం బయలుదేరామండి. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే
మళ్ళీ సండే వచ్చేస్తుంది నేను సండే వీడియో అప్లోడ్ చేసినప్పటికీ. సో స్టే ట్యూన్గా ఉంటే మీకు అన్ని అప్డేట్స్ వస్తాయన్నమాట. ఈ మధ్య నేను ఫొటోస్ అవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాం. ఇంకా బస్ దిగేసి మేమైతే ఆటో మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇక్కడ డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్ళడానికి చాలా డబ్బులు అడిగారు. ఎంత బార్గెనింగ్ చేసినా చాలా ఎక్కువ అమౌంట్ అడిగారు అనిపించింది. ఇంకా ఫైనల్గా మేమైతే ఇక్కడ ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి గుడి ఉంటుంది కదా, సో అక్కడ ఆటో అయితే తీసుకున్నాం. మధ్యలో కుయ్యూరు అని ఉంటుంది అనమాట, అక్కడ ఆగి టిఫిన్స్ తీసుకున్నాం అనమాట. ఇదే మేము మాట్లాడుకున్న ఆటో. సో మధ్యలో ఆగి టిఫిన్ తీసుకుని అక్కడ నుంచి ఇంకా బయలుదేరి మా ఆడబడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. మా మామగారు టిఫిన్ తెచ్చేసారు. సో మేము దుద్దూరులో ఉంటుంది మా ఆడబడుచు వాళ్ళ ఊరు. మేము ఎప్పుడు వెళ్ళినా అక్కడికే వెళ్తాం. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇంకా మళ్ళీ మా ఊరు బయలుదేరాలి, మా అత్తగారు ఊరు. ఇది వచ్చేసి మా అత్త వాళ్ళ అమ్మగారు ఊరు అనమాట. మాకు దిష్టి తీస్తుంది కదా, ఆవిడే మా అత్తయ్య వాళ్ళ అమ్మ. వెరీ లిటిల్ హార్ట్ అనమాట. చాలా చాలా మంచోళ్ళు చెప్పాలంటే. సో మా ఇద్దరికి దిష్టి తీసి బాబుని తీసుకొని తెగ మురిసిపోయింది. దే ఆర్ వెరీ హ్యాపీ అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బాబుని తీసుకుని అక్కడ వచ్చినందుకు. చిన్న బాబు కదా, సో అందరికి ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి మా ఆడబడుచు వాళ్ళ ఇల్లు అనమాట. చాలా బాగుంటుంది ఇల్లు. ఇన్సైడ్ కూడా హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాం కానీ అంత టైం కుదరలేదు. ఇంకా ఫాస్ట్గా బాబు కొద్దిగా ఫ్రెష్ చేసేసి మేము కూడా ఫ్రెష్ అయిపోయాం. ఫ్రెష్ అయిపోయిన తర్వాత మా మామయ్య గారు వచ్చేసి టిఫిన్ మేము అక్కడ తీసుకున్నాం ఇంకా కుయ్యూరులో. సో అదే అనమాట, కొంచెం టిఫిన్ చేసేసి ఇంకా మేము స్నానాలు అవన్నీ చేసి ఫ్రెష్ అయ్యి బయలుదేరామన్నమాట. బ్యాంక్ పని ఉండింది ఆ రోజు. యాక్చువల్గా ఇంపార్టెంట్ డోక్రా విషయం మీద, మేము లోన్ విషయం మీద బ్యాంక్ పనికి వెళ్ళాలనుకున్నాం. బట్ ఏమైందో తెలీదు. తర్వాత మా యానిమేటర్లు ఉంటారు కదా డోక్రా గ్రూప్స్కి, అవి రావడం కుదరలేదు. మేము అందరం రెడీ అయిపోయి కూర్చున్న తర్వాత ఆమె మాకు రావడం కుదరదని చెప్పింది. ఇంకా ఏం చేసేది లేదని చెప్పి మా అత్తగారు వాళ్ళ అమ్మవారి ఊరు నుంచి ఇంకా మా ఊరికైతే వెళ్ళిపోయామన్నమాట. ఐతుపూడిలో ఉంటుంది రాయుడుమెరక అని చెప్పేసి మా మామయ్య గారు వాళ్ళ ఊరు, మా అత్త వాళ్ళ ఊరు అనమాట. సో ఇంకా నేను టిఫిన్ చేసేసి కొంచెం పాలు ఇచ్చింది అమ్మమ్మ, తాగేసిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి మంచిగా స్నానం చేసుకొని చీర కట్టేసుకొని మా అత్తయ్య వారు ఊరు వెళ్ళిపోయాను అనమాట. నేను వెళ్ళినప్పటికీ అక్కడ మా అత్త వాళ్ళ తోటికోడలు, మా చిన్నత్త, అందరు ఇల్లంతా మంచిగా ఫ్రెష్గా అన్ని దులిపేసి అంతా కడిగేసి కోడలు వస్తుందని అంత మంచి ముగ్గులు వేసేసి కల్లాపు వేసేసి ఎంత ఈగల్గా వెయిట్ చేశారంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఆల్. అండ్ నేను వెళ్ళగానే మా అత్తమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది, మా చిన్నత్తయ్య. సో వాళ్ళు హ్యాపీ కాబట్టి నేను కూడా హ్యాపీ. సో నెక్స్ట్ వీడియో ఏంటంటే నెక్స్ట్ డే ఉంది కదా మన రాముల వారి కళ్యాణం, తులాభారం అవన్నీ ఉంటాయి. సో మిస్ అవ్వకుండా చూడాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా ఊరికి వెళ్ళి రావడం.